హాయ్ హలో నమస్కార్. నేను మీ కుమారుగొన. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మరియు బుకింగ్ విధానంలో కొన్ని కొత్త కీలక మార్పులు తీసుకురావడం జరిగింది. చాలామందికి బుక్ చేసిన సబ్సిడీ డబ్బులు రావడం లేదని, ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదని, ఫిర్యాదులు ఎక్కడ చేయాలి అని అర్థం కాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ దేశానికి ఉన్న యుద్ధ పరిణామాలలో గ్యాస్ కొరత ఉందని, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, బుక్ చేసుకున్న వెంటనే బుక్ కావట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రభుత్వం కొత్తగా వాట్సాప్ నంబర్లను, టోల్ ఫ్రీ నంబర్లను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆ నెంబర్లేంటి, మీరు చిటికెలో గ్యాస్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ వివరించాను. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ మీకోసం ఇన్ఫో అని యూట్యూబ్ ఛానల్ ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మన గ్యాస్ కనెక్షన్ గ్యాస్ బుకింగ్ సమస్య గురించి మనం చర్చించినట్లయితే, ఇప్పుడు గ్యాస్ బుకింగ్ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికోసమై ప్రభుత్వం మరియు గ్యాస్ కంపెనీలు ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ 3 కలిసి ఒక వాట్సాప్ బుకింగ్ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. మీరు చేయవలసిందల్లా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి రీఫిల్ అనే మెసేజ్ ఆ వాట్సాప్ నంబర్కి పంపించినట్లయితే వెంటనే బుక్ అలర్ట్ ఐడి కూడా మీ వాట్సాప్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్లు మనం కిందకు చూసినట్లయితే హెచ్పి గ్యాస్ కనెక్షన్ ఉన్న వారందరూ కూడా 9222201122 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా రీఫిల్ అని మెసేజ్ చేసినట్టయితే వెంటనే మీకు బుక్ అయ్యి ఒక ఐడి కూడా రావడం జరుగుతుంది. ఐడి చూపించినట్టయితే మీకు గ్యాస్ కంపెనీ నుంచి సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ గ్యాస్ కంపెనీ వారు కనెక్షన్ ఉన్నవారైతే 7588888824 అనే నెంబర్కి వాట్సాప్లో రీఫిల్ అని మెసేజ్ చేసినట్టయితే వెంటనే మనకు బుక్ అయ్యి ఐడి కూడా రావడం జరుగుతుంది. మన కనెక్షన్ సిలిండర్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా భారత్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారైతే 1800224344 అనే నెంబర్కి వాట్సాప్లో రీఫిల్ అని మెసేజ్ చేసినట్లయితే వెంటనే మన కనెక్షన్ అనేది సిలిండర్ బుక్ అయ్యి మనకు ఐడి రావడం జరుగుతుంది. ఆ ఐడి తీసుకొని మన గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు చాలామంది కూడా గ్యాస్ సిలిండర్ అవసరమైన ప్రతి ఒక్కరు కూడా రోజుల తరబడి ఒక ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తూ ఉంటారు. అది మెసేజ్ రాకుండా ఉండటము, ఎంగేజ్ రావటము, రింగు కాకుండా ఉండటము, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న సందర్భంలో ప్రభుత్వం మరియు గ్యాస్ కంపెనీలు 3 కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ వాట్సాప్ నెంబర్ని తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మీరు రీఫిల్ అని మెసేజ్ చేసినట్లయితే వెంటనే మీకు సిలిండర్ ఎప్పుడు ఇచ్చేది ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఏదైతే గ్యాస్ కనెక్షన్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మన వాట్సాప్లో రీఫిల్ అని మెసేజ్ చేసినట్టయితే ఈ విధంగా మనకు బుక్ అవ్వడం జరుగుతుంది. కేవలం ఒక రీఫిల్ అనే మెసేజ్తోని మీ కనెక్షన్ అనేది బుకింగ్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న, మేము సిలిండర్ తీసుకున్నాము కానీ మాకు సబ్సిడీ డబ్బులు ఇంకా మా ఖాతాలో జమ కాలేదు అని చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా 2 కారణాలు అయితే ఉన్నవి. ఒకటైతే ఈకేవైసీ పెండింగు, రెండవది ఎన్పిసిఐ లింక్ కాకపోవటం. ఈ 2 సమస్యల వల్ల మీకు సబ్సిడీ డబ్బులు రాకుండా ఉండే అవకాశం ఉంది. ఈకేవైసీ పెండింగ్ ఉన్నవారు తప్పకుండా మీ గ్యాస్ కనెక్షన్ ఆధార్కి ఆ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ తప్పకుండా అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మీ గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళి ఆధార్ ఈకేవైసీ పూర్తి కాకపోతే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు అయితే ఆగిపోవడం జరుగుతుంది. వెంటనే మీ గ్యాస్ కనెక్షన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేసి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, గ్యాస్ బుకింగ్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఎక్కడైతే సబ్సిడీ ఆగిపోయిందో ఆ డబ్బులు మొత్తం కూడా మీకు తిరిగి అకౌంట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిసి మ్యాపింగ్ ప్రాబ్లం ఉన్నవారు కూడా తప్పకుండా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు మరియు మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ తీసుకెళ్ళినట్టయితే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటే చివరిగా ఏదైతే ఆధార్కు లింక్ అవుతుందో, ఏ బ్యాంకుకి అయితే ఆధార్ లింక్ అవుతుందో ఆ బ్యాంకులోనే అకౌంట్ అనే డబ్బులు అనేవి పడడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, కెనరా బ్యాంక్ ఉందనుకోండి. చివరిసారిగా మీరు స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి డబ్బులు కూడా సబ్సిడీ కానీ ఏదైనా కానీ
చివరిసారి అకౌంట్ చేసిన బ్యాంక్‌కి తప్పకుండా ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి, ఆ బ్యాంక్‌కి మాత్రమే మీకు సబ్సిడీ కానీ, ఇతరత్ర గాని ఆ బ్యాంక్‌కి పడుతున్నవి. ఆ బ్యాంక్‌కి వెళ్లి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ బ్యాంక్‌లో కూడా రావట్లేదంటే, మీరు రెగ్యులర్‌గా వాడే అకౌంట్ ఏదైతే ఉందో, ఆ బ్యాంక్‌కి వెళ్లి మీ ఆధార్ కార్డ్ ఇచ్చి అక్కడ ఎన్‌పీసీఐ లింక్ చేయించవలసిందిగా కోరుతున్నాను. అలా చేస్తే మాత్రమే మీకు గ్యాస్‌కు సంబంధించిన సబ్సిడీ మీ అకౌంట్‌లోకి రావడం జరుగుతుంది. అలా పెండింగ్ ఉన్నంత వరకు ఎప్పటికి కూడా మీకు సబ్సిడీ అనేది రావడం జరగదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫిర్యాదుల గురించి మనం చూసినట్టయితే, బుకింగ్‌లో ఇబ్బందులున్నా గానీ, లేదా ఈ గ్యాస్ కొరత వల్ల గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు డబ్బులు వసూలు చేయడం కానీ, గ్యాస్ కంపెనీ వారు అధిక డబ్బులు వసూలు చేయడము, లేదా బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్ అమ్ముకోవడం కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ప్రభుత్వం అయితే కల్పించింది. మనం చూసినట్టయితే గ్యాస్ ఫిర్యాదుల కోసము ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఆ నెంబర్ చూసినట్లయితే 180023335555 ఈ నెంబర్‌కి మనం ఫోన్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా ప్రభుత్వ హెల్ప్ లైన్ వచ్చేసి 1902. మీ సేవలకు సంబంధించి ఏదైనా సమస్యలుంటే ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ నెంబర్‌లో కాల్ చేసిన వెంటనే మీ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం కూడా చూపించడం జరుగుతుంది. మనం ఏమేమి సమస్యల గురించి ఫోన్ చేయొచ్చంటే, గ్యాస్ బుకింగ్‌లో ఇబ్బందులున్నా కానీ, గ్యాస్ డెలివరీ బాయ్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నా కానీ, గ్యాస్ ఏజెన్సీలు అధిక ధరలు వసూలు చేస్తూ లేదా బ్లాక్‌లో సిలిండర్ అమ్ముకుంటున్నా కానీ, ఈ నంబర్‌లకు కాల్ చేసి మనం కంప్లెయింట్ చేసే అవకాశము ప్రభుత్వం నుంచి అయితే ఈ నంబర్‌లు తీసుకురావడం జరిగింది. చూశారు కదండీ! ఈ కొత్త రూల్స్ మరియు నంబర్‌లను గుర్తుంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరికి మాత్రమే కాదు, మీకు తెలిసిన వారందరికీ, మీ గ్రామంలో మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు, బంధువులందరికీ కూడా షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఈ వీడియోని ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ కుమార్ గౌడ. థాంక్ యూ.